ఈరోజు వీడియోలో మనం రెండు డిఫరెంట్ బిజినెస్ల గురించి ఊర్లోనే ఉండి చేసుకోదగ్గ బిజినెస్లు టౌన్స్లో కానీ విలేజ్లో కానీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే వ్యాపారం అనగానే నష్టం వస్తుందేమో అనేటువంటి భయం భావన చాలా మందిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. మధ్యతరగతి కుటుంబాలు పల్లెటూరులో కూడా చాలామంది కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో చిన్న చిన్న ఊళ్ళలో కార్ వాషింగ్ సెంటర్ల డిమాండ్ పెరుగుతుంది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా కార్ల వినియోగం పెరిగింది. దీంతో మండల కేంద్రాల్లో కూడా కారు వాషింగ్ సెంటర్లు రావాల్సి ఉంటుంది. కారు వాషింగ్ సెంటర్ బిజినెస్ ద్వారా మంచి లాభాలు వస్తాయి. ఇంతకీ కారు వాషింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, లాభాలు ఎలా ఉంటాయని చెప్తాయి. ఇప్పుడు కారు వాషింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కనీసం 2 కార్లను పార్క్ చేసేంత వీలుండే స్థలం ఉంటే సరిపోతుంది. అలాగే కారు వాషింగ్ కోసం ఒక ప్రొఫెషనల్ మిషన్ అవసరం పడుతుంది. దీని ధర 12,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. 2 హార్స్ పవర్ మిషన్ల ధర 14,000 ఉంటుంది. ఈ మిషన్తో పాటు 30 లీటర్ల వ్యాక్యూమ్ క్లీనర్ అవసరం పడుతుంది. దీని ధర సుమారు 10,000 వరకు ఉంటుంది. అలాగే షాంపూ, గ్లౌస్, టైర్కి సంబంధించినటువంటి పాలిష్, 5 లీటర్ల డాష్బోర్డ్ పాలసీతో సహా వాషింగ్ సామాగ్రి అవసరం పడుతుంది. ఇవన్నీ 1,500 నుంచి 2,000 వరకు వచ్చేస్తాయి. కారు వాషింగ్ ఏర్పాటు చేయడానికి స్థలం కాకుండా కనీసం 50,000 వరకు అవసరం పడుతుంది. ఇక లాభాల విషయానికి వస్తే కారు వాషింగ్ ఛార్జీ బట్టి స్థలం మారుతుంది. సాధారణంగా చిన్న చిన్న నగరాల్లో కారు వాషింగ్కి 400, 500 తీసుకుంటున్నారు. అదే పెద్ద నగరాల్లో ఖచ్చితంగా 800 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ఎస్యూవీ కార్ల విషయానికి 1,000 రూపాయల వరకు అడుగుతున్నారు. కారు వాషింగ్ ద్వారా రోజుకి 10 కార్లు క్లీన్ చేసుకోగలిగిన నెలకి ఈజీగా 80,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇంకొక బిజినెస్ ఐడియా గురించి చెప్తా. ప్రస్తుత కాలంలో చాలామంది సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా వ్యాపారం అనగానే భారీ పెట్టుబడితో అవసరం ఉంటుంది అనుకుంటారు. పెట్టుబడులు తక్కువతో చేయాలనే వ్యాపారాలు చాలా ఉంటాయి. లాభాలు లేకపోతే ఎలా అని భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ప్రస్తుతం దేశంలో పోస్ట్ ఆఫీస్ లేని గ్రామం అంటూ పెద్దగా ఉండదు. ముఖ్యంగా దేశంలో సుమారు 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అయితే తాజాగా పోస్ట్ ఆఫీసుల మీద ఒత్తిడిని తగ్గించే నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీలు తెలిసే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో మనీ ఆర్డర్ పంపించడం, స్టాంపులు, స్టేషనరీ పంపించడం, పోస్ట్ పంపించడం, ఆర్డర్ చేయడం వంటి సేవలను అందిస్తారు. కాబట్టి ఈ బిజినెస్ ప్రారంభించాలనుకుంటే కనుక పెద్ద పెట్టుబడి కూడా అక్కర్లేదు. ఈ కొత్త పోస్ట్ ఆఫీసులు ప్రారంభించడానికి ఇందులో 2 రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. మొదటిది ఫ్రాంచైజీ అవుట్లెట్, రెండోది పోస్టల్ ఏజెంట్ ఫ్రాంచైజీ. అది కాకుండా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి పోస్టల్ స్టాంపులు, స్టేషనరీలు పంపిణీ చేసే ఏజెంట్లు కూడా ఉన్నారు. దీన్ని పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీ అని పిలుస్తారు. ఇకపోతే ఈ ఫ్రాంచైజీని తీసుకునే వారి వయసు కనీసం 18 ఏళ్ళు ఉండాలి. కానీ కుటుంబ సభ్యులు ఎవరో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండకూడదు. ఫ్రాంచైజ్ తీసుకునే వ్యక్తి తప్పనిసరిగా 8వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే దీనిని ఫ్రాంచైజ్ ప్రారంభం చేయడానికి 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ప్రాంతం ఉండాలి. ఇది తెరవడానికి సెక్యూరిటీకి మొత్తం 5,000 డిపాజిట్ కట్టాలి. లాభాల విషయాలకు వస్తే స్పీడ్ పోస్ట్కి 5 రూపాయలు, మనీ ఆర్డర్కి 3 రూపాయలు, 5 రూపాయలు, పోస్టల్ స్టాంపు స్టేషనరీ మీద 5% కమిషన్ వస్తుంది. ఇక ఈ పోస్ట్ ఆఫీస్ బిజినెస్ కనుక మీకు నచ్చి వ్యాపారం చేయాలనుకుంటే పూర్తి వివరాలకి indiapost.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అయితే మీతో కామెంట్స్ ఉంది.